మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి అంటే, ప్రభువుని గురించి నేను అర్థం చేసుకోవాలి అన్న భావనతో మనం వాక్యం వినాలి. ప్రభువుని గురించి మనం ఎక్కువ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అండి, మన పరిస్థితుల గురించి మనం ఎక్కువ భయపడం. చూడండి, ఒక్కొక్కసారి మనం పరిస్థితుల గురించి ఎందుకు భయపడతామంటే, మనకు ప్రభువుని గురించి సరిగ్గా తెలియదు కాబట్టి. ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ మనం పక్కన నించుంటే చాలా చిన్నగా కనపడుతూ ఉంటాం. బిల్డింగ్ ఎలా కనపడుతుంది? చాలా పెద్దగా కనపడుతూ ఉంటుంది. అదే మనం కొండపైకి ఎక్కి లేకపోతే ఒక విమానం వేసుకొని పైకి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి ఆ బిల్డింగ్ని చూస్తే ఆ బిల్డింగ్ చాలా చిన్నవైపోతూ ఉంటుంది. ఎందుకు? ఈ పాఠం మనకేం నేర్పిస్తుందంటే, మనం ప్రభువుని గురించి సరిగ్గా తెలియదు అనుకోండి, సమస్యలన్నీ పెద్దగా కనబడుతూ ఉంటాయి. అదే ఉన్నతంగా ఆయన గురించి అర్థం చేసుకునే కొలది ఈ పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నవైపోతాయి అన్నమాట. ధైర్యం వచ్చేస్తుంది. ఈ భాగం మనం చదివేటప్పుడు మనం వేసుకోవాల్సిన ఒకే ప్రశ్న ఏంటంటే, ఈ భాగం నుంచి నా ప్రభువుని గురించి నేను ఏంటి నేర్చుకోగలను? ఒక 9 పాఠాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 9 lessons. ఈ 9 పాఠాలు ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటేనండి మనకు ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. అసలు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో మనం ముందుగా అర్థం చేసుకుందాం. 13వ వచనంలో ప్రారంభం ఒక లైన్తో ప్రారంభమైంది. ఏంటది చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుంచి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళాం. ఆ సంగతి విని అని రాస్తుంది. ఇంతకీ ఏ సంగతి? ఆ పైన ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? యేసు ప్రభు కంటే ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరేంటి? బాప్తిసమిచ్చు యోహాను కదా. మార్గాన్ని సరళం చేసాడు అనమాట. అలాంటి ఆయన్ని వాక్యం చెప్తున్నందుకు, ఖచ్చితంగా పాపాన్ని ఖండించినందుకు హేరోదు రాజు అతన్ని చంపేస్తాడనమాట. అసలు నేను ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు అసలు బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆలోచించాను. అసలు బాప్తిసమిచ్చే యోహాను రోషంతో వాక్యం చెప్తున్నందుకు తను ఎదుర్కొంది ఏంటి చెప్పండి? జైల్లో పెట్టారు, తల తీసేశారన్నమాట. ఆ విషయం ప్రభుకు అర్థమైంది. అయితే ప్రభు ఆయన చాలా బాధపడ్డాడు ఆ విషయం. అయితే దాని తర్వాతే ఆయన ఏకాంతంగా కాసేపు గడుపుదామని చెప్పి ఆయన వెళ్తే ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. నేను ఆ బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆలోచిస్తున్న సమయంలో నాకు అనిపించింది, అది చాలా భయంకరమైన శ్రమ ఆయనకి. తల తీసేయడం అంటే మాటలు కాదు. అక్కడ హేరోదు చేసిన తప్పు ఏంటంటే, తన తమ్ముడి భార్యను తెచ్చుకొని తనతో జీవిస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు అనమాట. యోహానేమో నువ్వు చేస్తున్న వ్యభిచారం అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉంటే అది మనసులో పెట్టుకున్నాడు. ఒకరోజేమో ఆయన పుట్టినరోజు వస్తే ఆ తమ్ముడు భార్యకు కూతురు ఉంటే ఆ కూతురు విపరీతంగా డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్కి మైమర్చిపోయి నీకేం కావాలని కోరుకుంటే అదేం కోరుకుందంట, వెళ్ళి వాళ్ళ తల్లిని అడిగి బాప్తిస్మిచ్చే యోహాను తల నాకు పళ్ళెంలో పెట్టి తీసుకురావాలన్నదంట. అదే కోరిక. ఎంత క్రూరమైన కోరిక చూడండి. అంటే అక్కడ ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటో అక్కడ కనపడుతుంది. గమనించారా మీరు? ఒక విశ్వాసికి తన పాపాన్ని తనకు చూపిస్తే పశ్చాత్తాపడతాడు. దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. హేరోదు జైల్లో పెట్టించి తల తీయించేశాడు అనమాట. నిజమైన విశ్వాసి అయితే దేవుడు తన పాపాన్ని మన పాపాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మనలో వచ్చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం అన్నమాట. ప్రభువా నిజమే, నా కోసమే చెప్పించావు, నేను బాగుపడాలని, ఈ పాపం నాలో ఉండకూడదు అని చెప్పి సరి చేసుకుంటాడు. లేదంటే మనకు కోపం వస్తుంది, మనం తిరగబడుతున్నాం అంటే మాత్రం మనం విశ్వాసం కాదు, హేరోదు బుద్ధి అనమాట. హేరోదు ఏకంగా ఏం చేశాడు? తల తీయించేశాడు. అయితే నేను బాప్తిసమిచ్చే యోహాను గురించి ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నాను. బాప్తిసమిచ్చే యోహాను భయపడ్డా లేకపోతే తన మనసులో ఏముండి ఉంటుంది అని చెప్పి అలా ఆలోచిస్తుంటే దేవుడు ఒక తలంపు ఇచ్చాడండి. బైబిల్లో మనం ఈ మధ్యన హెబ్రీ పత్రిక కదా ధ్యానిస్తున్నాం. ఒక వచనం చదువుతున్నప్పుడు నాకు టక్కున బాప్తిసమిచ్చే యోహాను గుర్తొచ్చాడు అనమాట. ఏంటో ఆ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత ఈ టెక్స్ట్లోకి వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీ పత్రిక
13:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిన కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఈ చూడండి, కొందరైతేనంట మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. సో వాళ్ళ మనసులో ఏముంది? మాకు త్వరలో ఏముంది? గొప్ప పునరుద్ధానం ఉంది అని చెప్పి పొందగోరి విడుదల పొందనొల్లక, అంటే ఈ కష్టాల నుంచి, ఈ జైలు నుంచి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. ఆ మాట, జస్ట్ ఆ లైన్ నాకు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవడానికి నాకు ఉపయోగపడింది. ఏంటో చెప్తాను చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను జైల్లో ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏంటంటే త్వరలో ఈ హేరోదు నా తల తీసేస్తాడు. తల తీయడం అంటే అసలు వినడానికే మనకు చాలా భయం వేస్తుంది కదా. బాప్తిసం ఇచ్చే యోహాను మైండ్ సెట్ ఏముండి ఉంటుంది తెలుసా అండి? తల తీస్తాడా? ఓకే, అంటే ఈ నొప్పి ఎంతసేపు ఉంటుంది? మహా అయితే తల తీసే నొప్పి ఎంతసేపు ఉంటుంది? కత్తి ఎత్త టక్మని వేస్తాడు, ఎంతసేపు ఉంటుంది నొప్పి చెప్పండి? సెకండ్, అంతేనా? ఎంతసేపు అది? ఒక సెకండ్ మాత్రమే. ఆ పెయిన్ అంతా కూడా ఒక సెకండ్. ఆ వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? మరణించిన మరుక్షణం ఏముంటుంది చెప్పండి? పరలోకం, నిత్య పరలోకం. ఆ నిత్య పరలోకం కోసం ఆ ఒక్క సెకండ్ పెయిన్ అనుభవించడం ఓకే అని అనుకున్నాడు. అది అలా మైండ్ సెట్. అర్థమైంది మీకు? అంత ధైర్యంగా తల తీంచేసుకోవడం కూడా సిద్ధం ఎందుకు అయిపోయాడంటే ఈ కష్టం అంతా మహా అయితే అంత, ఆ బాధ అంతా ఒక సెకండ్ మాత్రమే, ఒక్క సెకండ్ మాత్రమే. ఇక్కడ మరణిస్తాను, పునరుద్ధానం పొందగోరి అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటిది? పరలోకం పొందగోరి, నాకు అంత పరలోకం ఉంది కాబట్టి దానికోసం ఈ ఒక్క సెకండ్ బాధ అనుభవించేస్తాను, ఏం పర్లే. అదంటండి విశ్వాసుల యొక్క మనసు. అర్థమవుతుంది మీకు? నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు ఇంకొకళ్ళు గుర్తొచ్చేసారు. ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఎదురుకుండా ఏముందంటే అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండం కూడా మన నెబుకద్నెజర్ కోపాన్ని బట్టి ఏం చేశాడు? 7 అంతలు ఇంకా పెంచేశాడు. సో వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మహా అయితే ఈడేస్తాడు, మనం ఎంతసేపు పడుతుంది ఖాళీ చచ్చిపోవడానికి అని ఆలోచించుంటారు. అసలే హీట్ పెంచేశాడు కాబట్టి చచ్చిపోవడం కూడా ఇంకా త్వరగా, అంటే వేసిన ఒక 2 సెకండ్లో ప్రాణం పోద్ది. నాకు తెలుసు 2 సెకండ్లే కదా, 2 సెకండ్లే కదా, ఎలా చచ్చిపోతాం అంతే. క్షణం ఎక్కడ ఉంటాం మనం? పరలోకం. నిత్య పరలోకం కోసం ఈ 2 సెకండ్ల బాధ అనుభవించడం పెద్ద కష్టమేమి. 2 సెకండ్లు అంటే ఎంత అండి? 3 సెకండ్లు అంటే ఎంత అండి? టిక్ 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 అయిపోయింది అంతే బాధ. నిత్య పరలోకం అదంటండి విశ్వాసుల యొక్క మైండ్, వాళ్ళ మనసు. ఈ కష్టాలంటే ఎంతసేపు? ఆ 2-3 సెకండ్లే. ఆ మహా అయితే ఆ చంపుతాడా? ఓకే చంపరే, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? పరలోకం. బాప్తిసం ఇచ్చే యోహానులో కూడా అదే ఉందండి మనసులో. తల తీస్తాడా? ఓ అంతేనా? అంటే ఎంతసేపుది? నిమిషం, సెకండే కదా. తీస్తాడు, అయిపోయింది అంతే. తర్వాత మేము ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. అంతేగాని నాకు తెలిసి ఆయన మనసులో ఏమాత్రం కూడా భయం, భీతి ఏమీ లేదనమాట. అయితే ప్రభు గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చే యోహాన్ని హేరోదు చంపటం. ఆయన బిడ్డను ఎంత బాధ పెట్టాడు, ఆ 2 సెకండ్ల బాధన్న పెట్టాడు చూసారా? దాని గురించి ఆలోచిస్తుంటే ఒక పక్కన ఆయన బాధ ఉంది, ఆయన బిడ్డ అంత భరించాడని. హేరోదు రాజు మీద మాత్రం కోపం మరిగిపోతుందన్నమాట యేసయ్యకి. అది కోపం ఆయనకు ఉందని ఎక్కడ రాస్తుందండి అంటే మీరే చూడండి. ఒక వచనం మీకు చూపిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చూడండి. యేసు ప్రభు ఆయన పలికిన మాట, హేరోదు మీద ఉన్న కోపం చూడండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినాన పూర్ణస్థితి పొందేదను. ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభు? ఒకళ్ళు వచ్చి అన్నారట, ఏమన్నారట? హేరోదు నిన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు, జాగ్రత్త, నువ్వు పారిపో, బాప్తిసం ఇచ్చే యోహాను చంపేశాడు కదా, నెక్స్ట్ నిన్నే చంపేస్తాడు అంటే ప్రభు ఆయనకి జవాబు ఏమిచ్చాడు చూడండి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళండి, హేరోదుతో ఇలా చెప్పండి, ఆ నక్క
నక్కతో ఇలా చెప్పండి, రాజుతో చెప్పండి అనలే, ఏమంటున్నాడు? ఆ నక్కతో ఇలాగ చెప్పండి. మన భాష అంటే ఆ కుక్కతో ఇలా చెప్పండి అంటాం మనం. ఆ నక్కతో ఇలాగ చెప్పండి అంటే ఎంత మండిపోతుందో చూడండి. నా బిడ్డని అంత హింసిస్తావా? అరే నీకు ఉందిరా రెడీగా, భవిష్యత్తులో నరకము ఉంది, ఎక్కడ బాగా కాలుతుందో అక్కడే వేస్తాను నిన్ను అని చెప్పి ఆ నక్కతో చెప్పు, నేడు రేపు ఎక్కడే ఉంటాను నేను, దయ్యాలని వెళ్ళగొడతా ఉంటాను, ఆడేమైనా చేయగలడేమో చూడండి, ఏమి చేయలేండి నన్ను, 3వ దిన నా పూర్ణ స్థితి పొందుతాను, నన్ను ఏమీ కూడా ఆడేమీ చేయలేడు. అంటే ఆ ప్రభు అలాంటి మాట మాట్లాడుతున్నాడంటే హేరోదు మీద ఎంత బ్లడ్ బాయిల్ అయిపోతుందో ఆలోచించండి. చూడండి, ఆయన బిడ్డల్ని తాకితే కన్నుగుడ్డు తాకినంతే ప్రభు అంత సీరియస్గా తీసుకుంటాడండి ఆయన బిడ్డలు ఎవరైనా టచ్ చేస్తే. సో మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభు ఏకాంతంగా గడుపుదామని చెప్పి ఆయన వెళ్ళాడు. ఈ లోపల చాలామంది జనసమూహం వచ్చేసారు ఆయనతో గడపడానికి. ఆయన వారికి స్వస్థపరిచాడు, వాక్యాన్ని చెప్పాడు. సాయంత్రం అయిపోయింది. ఈ లోపల శిష్యులు వచ్చి, ప్రభా మరి వాళ్ళు ఆకలేస్తున్నట్టుంది, వాళ్ళు పంపించాయి నాయన, వాళ్ళు భోజనం చేస్తే ఎక్కడ కొనుక్కొని తింటారు అని చెప్పి అంటే మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు ప్రభు. అప్పుడు మేము ఎలా పెట్టాం అంటే మా దగ్గర ఏముంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప, అవి తీసుకురండి, వాళ్ళు కూర్చోబెట్టండి అంటారు. అందరూ చక్కగా కూర్చుంటారు. ప్రభు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని ఆశీర్వదించి దేవుని స్తుతించి అద్భుతం చేసి వాళ్ళకి తృప్తిగా అరణ్యంలో ఆహారాన్ని పెడతాడు అనమాట. ఇదండి ఇక్కడ జరిగిన సంఘటన. అయితే దీని నుంచి మనం ప్రభువుని గురించి ఒక శ్రేష్టమైన 9 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి పాఠం ఏంటంటే, మనము ప్రభువుతో గడపడానికి వచ్చినప్పుడు ఆయన మనతో గడుపుతాడు. చెప్పండి, మనము ప్రభువుతో గడపడానికి వచ్చినప్పుడు ప్రభు మనతో ఏం చేస్తాడు? గడుపుతాడు. ఈవేళ మనం కష్టపడి ప్రయాణం చేసి దేవుని సన్నిధిలో దేవునితో గడపాలి, ఆయన వాక్యంతో గడపాలని చెప్పి మనం వచ్చాం. మనతో పాటు ఎవరున్నారు చెప్పండి? ప్రభు మనతో ఆయన గడుపుతున్నాడు. ఆయన ఉన్నాడు మన సన్నిధి, ఈ సన్నిధిలో ఆయన మనతో ఉన్నాడు. ఆయన నీతో నాతో ఆయన గడుపుతున్నాడు అన్నమాట. మన మనసుతో ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది ఎలా చెప్పారండి అంటే చూడము 13వ వచనం, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళెను. జన సమూహంలో ఆ సంగతి విని పట్టం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సో ఈ 2 వచనాలకు నేర్పిస్తారు ఏంటంటే, అసలు నిజానికి అంత మనసు బాలేదు ప్రభుకి, ఎందుకంటే ఆయన ప్రేమించే బాప్తిసం ఇచ్చే యోహాన్ని చంపేశారని చాలా కోపంతో ఉన్నాడు ఆయన, బాధతో ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఏకాంతంగా స్పెండ్ చేయడానికి వచ్చాడు. ఏకాంతం అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉండాలని వచ్చాడు. ఈ లోపల వీళ్ళు వచ్చేసారు. మనమే అలాంటి పొజిషన్లో ఉంటే విసుక్కుంటాం. అరే ఏరా బాబు, నా మనసు బాగాలేక ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరేట్రా బాబు వచ్చారని చెప్పి మనమేమో విసుక్కుంటాం. మనమైతే కాసేపు వదిలేంటరా నన్ను అంటాం మనం. కానీ ప్రభు వాళ్ళని చూసేట వాళ్ళ మీద కనికరపడి వాళ్ళతో గడిపాడంటండి. సో ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటేనండి, మనం ఆయనతో సహవాసం చేయడానికి ముందు వస్తే ఆయన ఖచ్చితంగా గడుపుతూ ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. మనం ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలండి. రక్షింపబడినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఒక క్రొత్త సహవాసం ఏంటంటే దేవునితో సహవాసం. చెప్పండి, ఆయన మనతో గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనమే ఏంటంటే ఖాళీ చేసుకొని ఆయనతో మనం ఏం చేయాలి? గడపాలన్నమాట. చూడండి, ఒక్కోసారి కుటుంబంలోనే ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఆ పనులు చేసుకొని కుటుంబంగా కలిసి ఉండడం అన్నది తగ్గిపోతుంది. భార్య భర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడమే అసలు చాలా రేర్ అయిపోతుంది కదండి. అలాంటిది ఇంకా దేవునితో గడపడం అన్నది ఇంకా తగ్గిపోతుంది అనమాట. కాదు, మనం ఎక్కువ సమయం మనం ఏం చేయాలి చెప్పండి? దేవునితో గడపాలి. అప్పుడేనండి ఆయన ఇచ్చే మధురం ఏంటో మనం అనుభవిస్తాం అనమాట. ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన వాక్యాన్ని తీయటం, ధ్యానించడం, ఆయనతో కళ్ళు మూసుకొని ఆయనతో ప్రార్థన చేయడం, ఆయనతో మాట్లాడడం, ఆయన స్వరాన్ని వాక్యం ద్వారా వినటం, మన హృదయం అంతటినీ ఆయనకి చెప్పుకోవటం. సో ఆ సహవాసం, అన్యోన్యత ఎంతో మధురమైనది. చూడండి, 1 యోహాను 1:3 రక్షింపబడిన వారికి దేవుడిచ్చే సహవాసాన్ని గురించి ఎంత చక్కని మాట ఉంటుంది చూడండి. 1 John 1:3, 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు విన్నదాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చెప్పండి అన్నమాట, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
సో మన సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన ప్రభువుతో. సో మనం ఎక్కువ సమయం తీర్మానం చేసుకోవాలి ఏంటంటే మనం ఎవరితో గడపాలి చెప్పండి? ప్రభుతో గడప. రోజుకి మనకి దేవుడు ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు కదా. అందరికీ ఎవరికైనా కొంచెం ఎక్కువ ఇచ్చాడండి? లేదు కదా. మన అందరికీ సమానంగానే దేవుడు టైం ఇచ్చాడు. ఓకే, టైం ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ దైవం దగ్గరకు వచ్చి మనం ఏమంటాం తెలుసా? మరి టైం లేదండి అంటాం. ఏంటి సమయం ఇచ్చింది ఆయనకి, మనకేం లేదు, టైం లేదండి. ప్రార్థన చేసుకుని అబ్బాయి అసలు ఎంత బిజీ అయిపోయామంటేనండి అసలు టైం ఉండట్లేదండి. అరే అసలు నీకు సమయం ఇచ్చిందే ఆయనతో గడుపు. వీళ్ళంటండి కాలినడకను వచ్చేసారంట. ఎవరితో గడపడానికి? ప్రభుతో గడపడానికి. అసలు దేవునితో గడపడం అనేది జీవితంలో అతి ఉత్తమమైనది. మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇంటిలో మార్తా ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆయన వాక్యాన్ని వింటూ ఆస్వాదిస్తుంది. ప్రభు మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైనది, శ్రేష్టమైనది తను కోరుకుంది. తను దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వినడం, అక్కడ దొరికే సంతోషం, ఆయన పాదాల దగ్గర గడిపే సంతోషం నీకు ఎక్కడ దొరకదు. మనం దేవునితో గడపడం అన్నది మన జీవితంలో నేర్చుకోవాలి. మనం ఆయనతో గడిపితే ప్రభు మనతో ఏం చేస్తాడు? ఆయన గడుపుతాడు. సో అది మొదటి మాట మన ప్రభు నుంచి మనము నేర్చుకుంటున్నాం. మనం ఆయనతో గడిపితే ఆయన మనతో గడిపే దేవుడు అండి. రెండోది చూడండి, ప్రభు రెండోది వీరికి ఇక్కడ ఏం చేశారంటేనండి, కనికరం చూపించి వాక్యాన్ని బోధించాడు. చెప్పండి, వారి ఎడల కనికరం చూపించి ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు. ఎక్కడ రాస్తుంది? మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. నేను చెప్పాను కదా 2 పక్కన పెట్టుకోండి అని. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రె వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. కనికరపడి ఏం చేశాడట? అనేక సంగతులను బోధించాడు. ఏమండి, ప్రభు నీ మీద నా మీద కనికరపడ్డాడు కాబట్టే అనేక వాక్య సత్యాలు మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. వాక్యం వింటున్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు నా ఎడల చాలా కనికరాన్ని చూపించాడు. దేవుడు ఆ జనసమూహం చూశాడట. వాళ్ళకి ఎవరు లేరట? కాపరి లేడట. వాక్యం చెప్పే సరైన కాపరి వాడికి లేడు. చూశాడు, ఆయన బాధపడ్డాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు వీళ్ళు, వాక్యం లేదు వాళ్ళకి, కాబట్టి నేను వాళ్ళకి ఏం చేస్తాను? మంచి వాక్యాన్ని ఇస్తానని చెప్పి కనికరం చూపించి కావలసిన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏమండి, జీవితానికి అతి శ్రేష్టమైనది ఏంటో చెప్పనండి? వాక్యము. మనిషి రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించి కృప చూపించాడు కాబట్టే నీకు నాకు తెలియని వాక్య సత్యాలు ఆయన మనకు బోధిస్తున్నాడు. వాక్యం వల్ల ఏ మేలు కలుగుతుందండి అని మీరు అన్నారనుకోండి, కొన్ని వచనాలు చూపిస్తాను. వాక్యం వల్ల, వాక్యం వినడం వల్ల, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనందరం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నాం. వాక్యం వల్ల ఏం మేలు కలుగుతాయండి అంటే మనకు తెలిసిన వచనాలే 2-3 జ్ఞాపకం చేస్తాను. కీర్తన 107వ అధ్యాయము 20వ వచనం చూడండి. కీర్తన 107వ అధ్యాయము 20వ వచనం. కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. చాలు. తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడట? బాగు చేశాడు. వాక్కు అంటే ఏంటండి? వాక్యం. సో దేవుని వాక్యం విన్నప్పుడు ఏమవుద్దట? జీవితాలు బాగుపడతాయంటండి. మన జీవితాలు పాడైన జీవితాలు అనుకోండి, వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితం బాగుపడదు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాక్యం విన్నప్పుడు కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు పాడైపోతున్నాయి. వాక్యం విన్నప్పుడు జీవితము కట్టబడుతుంది అన్నమాట. దేవుని వాక్యం వల్ల మన జీవితమే బాగుపడుతుంది అనమాట. మొక్కలైపోయిన జీవితాలు కూడా, వెన్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బిల్డ్ యువర్ లైఫ్. వాక్యం ద్వారా దేవుడు మన జీవితాన్ని కడతాడు. కీర్తన 19వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 19:11. ఇక్కడ వాక్యం వల్ల ఏంటి మేలు? కీర్తన 19:11. వాటి వలన
నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక అంటే ఏంటి చెప్పండి? వార్నింగ్. వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే మన జీవితానికి కావాల్సిన హెచ్చరిక. ఇప్పుడు చూడండి, హెచ్చరిక అంటే ఒక విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా పవర్ లైన్, ఎలక్ట్రికల్ లైన్ ఉందనుకోండి, అక్కడ వార్నింగ్ కోసం అని చెప్పి, హెచ్చరిక కోసం అని చెప్పి ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు ఎలా ఉంటుంది? రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఈ ఎలక్ట్రికల్ ట్రైన్ కాబట్టి పైన వైర్స్ ఉంటాయి, వెరీ హై వోల్టేజ్ కదండి. ఎవడు దాని బట్టలు వారేద్దాం వెళ్ళాడు అనుకోండి, ఏమవుతారు? అక్కడ ఒక బొమ్మ వేస్తారు. ఆ బొమ్మ ఎలా ఉండదంటే, ఒక పుర్రే 2 ఎముకలు. అంటే అర్థం ఏంటి? అరే నువ్వు ముట్టుకుంటే నీకు పుర్రే 2 ఎముకలు మిగిలి ఏమీ ఉండవు అంటే ఏంటది? అదొక హెచ్చరిక, వార్నింగ్ అనమాట. వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, రే నువ్వు అటు వెళ్ళిపోతున్నావు కానీ అది నీకు మంచిది కాదు, వద్దు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడంటండి. ఆ హెచ్చరిక మనకు ఎంతో అవసరం. భయంకరమైన నష్టం మన జీవితంలో జరగకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాక్యం ద్వారా ఆపుతూ ఉంటాడు. లైట్ హౌస్ అంటాం. అంటే ఏంటండి లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనం బీచ్ దగ్గర నుంచి ఉంటే కుడిపక్క మనం చూస్తుంటే డాల్ఫిన్ హౌస్ పైన ఏముంటుంది? ఒక పెద్ద లైట్ హౌస్ ఉంటుంది. ఏం చేస్తుంది లైట్ హౌస్ చెప్పండి? చీకట్లో వాడ స్పీడ్గా వచ్చేస్తుంది అనుకోండి, లైట్ హౌస్ ఏం చేస్తుంది? ఒక్కసారి వెలిగించి, ఇక్కడ ఎదురు కూడా కొండ ఉంది, నువ్వు కానీ వచ్చేస్తే కొండను గుద్దుకుంటావు కాబట్టి దూరం వెళ్ళని చెప్పి లైట్ హౌస్ వస్తున్న వాడని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది, స్టాప్ అని చెప్తూ ఉంటుంది అనమాట, దగ్గర రావద్దని. అలాగే దేవుని వాక్యం అంటే ఒక లైట్ హౌస్ లాగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అంటండి. బైబిల్లో ఇంకో మాట మర్చిపోయాను, 19:11 వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. వాక్యం వల్ల నష్టపోయినోడు ఎవడూ లేడు. వాడికి వాక్యం వింటేనంట ఏం కలుగుతుంది అంటే గొప్ప లాభం. ఏమండి, ఆదివారం ఈ టైంలో నిజంగా కానీ మనం బయటికి వెళ్ళి మన వ్యాపారాలు మనం చేసుకుంటే మామూలుగా ఏముంటుంది చెప్పండి? మనకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఎందుకంటే సండే కాబట్టి ఖచ్చితంగా నీకు బోల్డ్ అంత వ్యాపారం జరుగుతుంది, అందరూ హాలిడే టైం కాబట్టి కొంటారు. కానీ అవన్నీ వదులుకొని ఈ సమయం దేవునితో గడపాలని చెప్పి మనం వచ్చాం. దీనివల్ల మనకు నష్టమా లేకపోతే లాభం ఏమైనా ఉంటుందా? ఆ బయటే లాభం అంటే దానికి 1000 రెట్ల లాభం దేవుడు నీకు ఇస్తారనమాట. ద టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్, ఆయన వాక్యం ద్వారా గడుపుతున్నావే, ఆయన వాక్యం వింటున్నావే, దానివల్ల నువ్వు ఊహించని గొప్ప లాభం నీ జీవితానికి ఉంటుంది. ఎవరికైనా లాభం అంటే ఇష్టమేనా? అందరికీ ఇష్టమండి అంటాం కదా. వాక్యం విండు వల్ల మనకి ఏం కలుగుతుందట? గొప్ప లాభం. సో మన జీవితాలు కట్టబడతాయి, మన ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాక్యం వల్ల ఏం కలుగుతుందట? గొప్ప లాభం కలుగుతుంది అంటండి. బైబిల్లో వాక్యం గురించి అండి ఇంకో మాట ఉంది, వాక్యం ద్వారా దేవుడు మనల్ని కడుగుతాడట. ఎక్కడ రాస్తుందంటే యోహాను 15:2 చూడండి. John 15:2 యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, ఈ ఒక లైన్ చూడండి, 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైన. సో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. సో అసలు దేవుని మందిరానికి మనం వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుందండి. ఏంటో తెలుసా? సర్వీసింగ్. చూడండి, మన బండి మురికి పట్టేసింది, వెళ్ళాం వాషింగ్కి, బండిని ఫుల్ వాటర్ పెట్టి దడ్డ కొడతా ఉంటే మొత్తం ఏమైపోతుంది? క్లీన్ అయిపోతుంది. సో దేవుని వాక్యం అంటండి మన హృదయంలోకి వెళ్ళి మనల్ని ఏం చేస్తుంది అంటండి? పవిత్రపరుస్తుంది. వాక్యం ఇట్ క్లీన్స్ అస్ అనమాట. వాక్యం వల్ల మనం పవిత్రులు అవుతాం. దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. వాక్యం వెళ్ళేటప్పుడు అది మైండ్లోకి వెళ్తుంది, చెవులో వింటున్నాము, అది మనసులోకి వెళ్తుంది. ఈ ఆలోచనలన్నింటిలో కూడా శుభ్రపరుస్తుంది అనమాట. ఇంతకుముందు చెత్త ఆలోచనలు ఉన్నాయనుకోండి, వాక్యం వెళ్ళి కడిగిపడేస్తుంది అనమాట. మంచి మంచి క్లీన్ థాట్స్ దేవుడు వాక్యం ద్వారా మనకి ఇస్తూ ఉంటాడు. మన మనస్తత్వాన్ని మారుస్తూ ఉంటాడు అనమాట. యాటిట్యూడ్ మారుతూ ఉంటుంది. సో దేవుడు వాక్యం ద్వారా అంత మేలు. బైబిల్లో వాక్యానికి చాలా పోలికలు ఇచ్చాడు. మీకు
తెలిసిన మాటలే చెప్తాను. వాక్యం అన్నది సుత్తి వంటిది. ఏంటంటది? ఇట్స్ లైక్ ఎ హ్యామర్, సుత్తి వంటిది. అది ఎక్కడ వస్తుంది? ఇర్మియా 23:29 ఉంటుంది అన్నమాట. వాక్యం ఎలాంటిది? సుత్తి వంటిది. వాక్యం ఏం చేస్తుంది? సుత్తి అంటే ఏంటి అర్థం? సుత్తి ఏం చేస్తుంది? పెద్ద పెద్ద బండలను ఏం చేస్తుంది? బద్దలు కొడుతుంది. అంటే అర్థం ఏంటి? లోబడని మనసులు కూడా అంటే వాక్యం వింటే ఏమవుతారట? లోబడతారట అండి. దేవుడు మళ్ళాంటి కఠిన మనసుల్ని ఆయనకు లోబడేటట్టు చేసుకోవటానికి సుత్తిని పట్టుకొని, అంటే సుత్తి లాంటి వాక్యాన్ని పట్టుకొని మన గట్టి హృదయాలను ఏం చేస్తాడు? ఆయన బద్దలు కొట్టి ఆయనకు లోబడేటట్టు చేస్తాడు. అంతేకాకుండా వాక్యం గురించి ఇంకేముందంటే అది వెలుగు, దీపం. బైబిల్ ఏం రాస్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వెలుగు చీకటి లోకంలో మనకు వెలుగుచ్చు దీపం వలె దేవుని వాక్యం మనకు వెలుగుగా ఉంటుంది. వాక్యం అద్దం వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అద్దం ఏం చేస్తుంది చెప్పండి? ఉదయం వచ్చాం, చర్చికి వచ్చాం, ముందు ఏం చేసాం? ఇంటి దగ్గర ఒకసారి అద్దం మన ముఖం చూసుకొని అబ్బా చాలా బాగున్నాను అనుకొని వస్తాం. అద్దం ఏం చేస్తుంది చెప్పండి? మన ముఖంలో ఏమన్నా లోపాలన్నది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏదైనా ఇలా మచ్చ మసి ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? వెళ్ళి కడిగేసుకుంటాం నీట్గా. ఎందుకంటే మన మచ్చని అద్దం చూపిస్తుంది అనమాట. సో వాక్యం వినేటప్పుడు వాక్యం అన్నది మనకి ఏంటంటే ఒక అద్దం. అద్దం మనల్ని మనం సరిచేసుకోవడానికి అర్థం అనమాట. వాక్యాన్ని ఇంక దేంతో పోల్చారంటే అది మంచు అంటండి. మంచు ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక మంచులా ఉంటుంది అంటది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం. నా మాట వాక్యము మంచు వలెను, ఎక్కడుంది అది? 2, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండను. చూడండి, ఒక గడ్డికి, ఎండిపోతున్న గడ్డికి ఎప్పుడైతే ఈ మంచు కురుస్తుందో ఎంతో జీవం వస్తుంది అనమాట. మన జీవితంలో కూడా ఎండిపోయే అలాంటి జీవితాలని తెప్పరిలా చేయడానికి దేవుడు కావాల్సిన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సో అది ఒక విషయం అండి. విశ్వాసులకు నిజంగానే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు లేని ఆసక్తి వాక్యం మీద వస్తుంది. వాక్యం మీద ఆసక్తి తగ్గుతుంది అంటే మాత్రం ఏదో ప్రమాదం ఉంది. ఇప్పుడు చూడండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. డాక్టర్ గారు కొన్ని టెస్టుల్లో ఒక ప్రశ్న అడుగుతారు మనల్ని, ఆకలి వేస్తుందా అని అడుగుతారు. ఏమంటారండి? ఆకలి వేస్తుందా అండి. అప్పుడు మీరు అంటారు, ఏమోనండి ఇంతకుముందు బాగానే ఆకలి వేసేది కానండి, ఈ మధ్యన సరిగ్గా ఆకలి వేయట్లేదండి, ఏం తినకపోయినా ఆకలి వేయట్లేదు. ఆకలి వేయట్లేదంటే నీ లోపల ఏదో సమస్య, ఈ యాపిటైట్ తగ్గుతుందంటే ఏదో అనారోగ్యం ఉందన్నమాట. ఆత్మీయ జీవితంలో కూడా ఆలోచిస్తేనండి, వాక్యం పట్ల ఆకలి తగ్గింది అంటే మనలో ఏదో పాపము ఉందన్నమాట. దేవునికి నచ్చంది ఏదో ఉందో మన జీవితంలో. కాబట్టి ఆటోమేటిక్గా వాక్యం పట్ల అపేక్ష తగ్గిపోతుంది. 1 పేతురు 2వ అధ్యాయంలోనండి, చంటి బిడ్డ పాలను అపేక్షించినట్లుగా మీరు వాక్యం అనే పాలను ఏం చేయాలి? మీరు అపేక్షించాలని చెప్పి దాని ముందు ఏమంటాడంటే పెద్ద పాపాల లిస్టు రాసి ఇవన్నీ మీరు విసర్జించండి ముందు. ఇవి విసర్జిస్తేనే మీకు వాక్యం పట్ల ఏం కలుగుతుంది? ఆకలి వస్తుంది. అప్పుడు చంటి బిడ్డ అపేక్షించినట్టు మీరు దాన్ని ఏం చేస్తారు? మీరే చదవండి కావాలంటే. 1 పేతురు 2వ అధ్యాయము, 1 Peter chapter 2. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, వాక్యం అనే పాలను అపేక్షించండి అని చెప్పాడు. కానీ దానికంటే ముందు ఏమంటున్నాడు? ఈ పాపాలన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? ముందు విసర్జించండి, మానండి. ఆ పాపాలు ఉంటే మన జీవితంలో వాక్యం పట్ల ఏముండదు, మనకి ఆసక్తి ఉండదు. ఇంకో విషయం, పిల్లోడికి ఇంట్లో ఏం వండినా నచ్చట్లే. ఎందుకు? ఇంట్లో పెట్టిన తిండి మీద ఆకలి లేట్లు. ఎందుకు? బయట అడ్డమైనవన్నీ తింటున్నాడు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ బడ్డీ దగ్గర వెళ్ళి ఓ ప్లేట్ నూడిల్స్, ఓ ప్లేట్ పానీపూరి, ఇంకోటి ఏంటి, ఓ ప్లేట్ చాట్, ఇంకేముంటాయండి ఏడో ఈ గడ్డంతా ఫుల్ తినేసాడు. పావు బాజీ
ఇవన్నీ కూడా తినేసాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏమో బిర్యానీ వండింది, మంచి చికెను, మటను, ప్రాన్స్, బిర్యానీ అన్నీ వండితే నాకు వద్దు అంటున్నాడు. ఏమి ఇది ఎందుకు ఎక్కట్లేదు, ఎంత మంచి ఆహారం ఎందుకు ఎక్కట్లేదు? బయట ఉన్న చెత్త అంతా తిన్నాడు కాబట్టి. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే అండి, మనకు లోక విషయాల మీద ఆసక్తి పెరిగిపోతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోద్ది. నీకు దేని మీద అంత ఆసక్తి పెరిగిపోతుంది? డబ్బు సంపాదన, లేకపోతే లోక సినిమా విషయాలేంటి, లేకపోతే లోకస్తులు మాట్లాడుకునే ఈ మాటలు, ఈ చెత్తంతా కూడా నింపేసుకుంటున్నావు నీ మనసుతో. అది ఎంతో బాగుంది, నీకు వాక్యం మీద ఏం తగ్గిపోతుందండి? ఆసక్తి తగ్గిపోతుంది. జీవితంలో గుర్తుపెట్టుకోండి, వాక్యం కంటే విలువైనది ఏది లేదు. మిగిలిందంతా కూడా డంప్యార్డ్లా పడేయాలట. విన్నావా, తెలుసుకో, అలాగా మంచిదే, వదిలే. ఎక్కడిదక్కడ ఏం చేయాలట? వదిలేయాలి. హృదయంలో నింపుకోవాల్సింది ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని వాక్యాన్ని నింపుకోవాలంటండి. సో ఇక్కడ ఇదిన మనం నేర్చుకున్న రెండే పాఠం, ప్రభు ఎంత మంచి దేవుడు అంటే కనికరం చూపించి మన ఎడల ఆయన మనకి ఏమిస్తున్నాడు చెప్పండి? సమృద్ధి అయిన వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మూడోది, కనికరం చూపించి ఆయన ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. మూడో పాఠం అది మత్తయి సువార్త 14:14. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారి రోగులైన వారిని ఆయన ఏం చేశాడు? దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. నిజానికి అక్కడ రోగులు వచ్చారు, ఆ రోగులు ప్రభు ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. మనకు కూడా స్వస్థతనిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక స్టేట్మెంట్ రాశారు, ఏంటంటే డాక్టర్స్ ట్రీట్ బట్ గాడ్ హీల్స్ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు, స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. ఆయన చేతిలో ఉంది. మన ప్రాణము, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. స్వస్థతనిచ్చేది ఆయన. కనికరం చూపించి స్వస్థతనిస్తాడు. ఇంకోటండి, ఈ లోకంలో ఇచ్చే చిన్న చిన్న స్వస్థతలు దేవుడు భవిష్యత్తులో ఇచ్చే సంపూర్ణ స్వస్థతను జ్ఞాపకం చేయాలి. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో దేవుడు చిన్న రోగం వచ్చింది, మళ్ళీ బాగు చేశాడు, ఓకే. కానీ ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి రోగాలు, దేవుడు స్వస్థపరుస్తాడు. లేకపోతే ఒకరోజు మనం మరణిస్తాం, ఓకే. కానీ మన కోసం దేవుడు ఒక సంపూర్ణ స్వస్థతను సిద్ధపరిచాడు. సంపూర్ణ స్వస్థత అంటే ఏంటి అర్థం? ఏ రోగం లేని, మరణం లేని ఆ శ్రేష్టమైన మహిమ శరీరాన్ని పరలోకంలో ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. అది సంపూర్ణ స్వస్థత. సో ఈ చిన్న చిన్న స్వస్థతలు మనల్ని ఏది జ్ఞాపకం చేయాలి చెప్పండి? భవిష్యత్తులో ఇవ్వబోయే సంపూర్ణ స్వస్థత నాకు ఇవ్వబోతున్నావు ప్రభువా. యేసయ్య మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనకు మహిమ శరీరం ఉంది. ఏ గోడలు కూడా, ఏ తలుపులు కూడా ఆయన్ని ఆపలేకపోతున్నాయి. ఆయన అదే మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళాడు. ఆయనకి ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరమే ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన పునరుద్ధానాన్ని బైబిల్లో దేంతో పోల్చారంటే ప్రథమ ఫలము. ఆయన 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 పునరుద్ధానాన్ని దేంతో పోల్చారు? ప్రథమ ఫలం అంటే ఏంటి? మీకు చెట్టు ఉంది, ఒక మంచి మ్యాంగో వచ్చింది, దాన్ని తిన్నాము అంటే ఒక నేర్పిస్తుంది ఏంటంటే ఆ చెట్టుకి ఇక మీదట ఏ ఫలం వచ్చినా సరే ప్రతీది కూడా దీనికి ఎంత రుచి ఉందో దానికి అంతే రుచి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రథమ ఫలం కాబట్టి. సేమ్ థింగ్, ప్రభువుకి ఎలాంటి పునరుద్ధానం వచ్చిందో అలాంటి పునరుద్ధానమే దేవుడు మనందరికి కూడా ఆయన ఇస్తాడనమాట. ఆ సంపూర్ణ స్వస్థత కోసం ఎదురు చూసేటట్టు చేయాలి. సో మూడోది, ప్రభు ఆయన కనికరపడి మనకు స్వస్థపరిచే దేవుడు కాదు, సంపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. నాలుగోది, ఆయన మనల్ని పోషిస్తాడు. చూడండి మత్తయి సువార్త 14:15. మత్తయి సువార్త 14:15. సాయంకాలం అయినప్పుడు ఆయనకు వచ్చి ప్రొద్దుపోయిను చెప్పాను, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పు. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, యేసు వారు వెళ్ళనక్కర్లేదు. ఏ మాట అంటున్నాడు? శిష్యులు వచ్చి ఏం చెప్పారు? శిష్యులు వచ్చి, ప్రభువా వీళ్ళు రోజంతా వాక్యం విన్నారు, వీళ్ళకి మరి ఆకలేస్తుంది కాబట్టి వీళ్ళని పంపేయండి, వీళ్ళు పంపేస్తే ఊర్లోకి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని తింటారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అసలు ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చింది దేనికోసం? వాక్యం కోసమా, రొట్టెల కోసమా? రొట్టెల కోసం అయ్యుండుంటే శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఏం అడుగుతారు చెప్పండి? ప్రభువా
వాళ్ళు మరి నువ్వు ఇచ్చే రొట్టెల కోసం వచ్చారు, నువ్వు ఇచ్చే ఏదైనా ఆహారం పెడతామని వచ్చారు. వాళ్ళు కొంచెం ఆహారం పెట్టిన ఆయన అని అందరూ. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ప్రభా వాళ్ళు రోజంతా తలిసిపోయారు, వాళ్ళకి ఆకలి వస్తుంది కాబట్టి వాళ్ళని పంపించేయి, వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కుంటారు. సో నాకు తెలిసి అర్థమవుతుంది వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిందే ఎందుకు తెలుసా, రొట్టెల కోసం కాదు, వాక్యం వినడానికి వచ్చారు వాళ్ళు. కానీ ఆయన దగ్గరకు వచ్చారు వట్టి చేతులతో ఆయన పంపించడండి. ఆయన పోషకుడు. వీళ్ళు ప్రభువుని, ఆ పోషకుడిని అర్థం చేసుకోక వాళ్ళు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు, వాళ్ళు పంపించాను ఆయన, వాళ్ళు కొనుక్కొని తింటారు. ప్రభు అన్నాడు వాళ్ళు కొనుక్కోవడం ఏంటి, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేనే వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని పెడతాను, వాడు వెళ్ళనక్కర్లేదు. సో ప్రభు ఆయన మనల్ని పోషించే దేవుడు అండి. పోషించేది కూడా ఎంత గొప్పగా ఆయన పోషిస్తాడంటేనండి, శ్రేష్టమైన వాటితో ఆయన మనల్ని పోషిస్తాడు. నేను ఒక వచనం నన్ను చాలా సంతోషపరుస్తుంది. ఏదంటే కీర్తన 81:16 చూడండి. కీర్తన 81:16 వచనం. కీర్తన 81:16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను అతి శ్రేష్టమైన గోధుమలతో అనుగ్రహించి వారిని పోషిస్తాడు. ఒట్టి ఏదేదో పనికిమాలిన దాంతో కాదట, అతి శ్రేష్ట. సో దేవుడు పోషించేది కూడా శ్రేష్టమైన వాటితో మనల్ని ఏం చేస్తాడు, ఆయన పోషిస్తాడు. హీ ఫీడ్స్ us. ఆయన మన పోషకుడు. ఇంకోటి, దేవుడు కానీ పోషించకపోతే, దేవుడు కానీ మనల్ని పోషించకపోతే మనకు మనంగా పోషింపబడలేము. మనకొచ్చు సంపాదించాను కదండి, కొనుక్కొని తినేస్తానండి, బోల్డంత వస్తుంది నాకు నెల అయ్యేటప్పటికి, నాకేమండి అనుకుంటాం. కాదు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకపోతేనంట మన కష్టార్జితము చేతనైనా కూడా మనం సుఖము అనుభవించలేమంటండి. మనం కష్టపడింది అంటే మనం అనుభవించాలంటే కూడా ఎవరు ఒప్పుకోవాలి? దేవుడు ఒప్పుకోవాలి. దేవుడు ఒప్పుకోవాలి. అది సొలొమోను భక్తుడు ఆయన జ్ఞానంతో అర్థం చేసుకున్నాడు. దేవుడు మన పోషకుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువైడదు. నీతిమంతుడు విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమిత్రుడు కానీ నేను ఎప్పుడు చూచి ఉండలేదు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని పోషిస్తాడంటే ఎలా అంటే, పోషిస్తాడంటే ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో దాచుకును, ఆయనను పరలోకపు తండ్రిని వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారంటే అర్థం ఏంటి? పక్షుల్ని నేను పోషిస్తున్నానంటే మిమ్మల్ని ఖచ్చితంగా నేను పోషిస్తాను. కానీ మీరు నా బిడ్డలు. మీ ఇంట్లో మీ కుక్క పిల్లకే పాలేస్తున్నారంటే పిల్లోడికి ఎవరండి? పిల్లోడికి ఎవరా? ఎందుకంటే ఆ కుక్క పిల్ల ఎక్కువ, కొడుకు ఎక్కువ, కొడుకు ఎక్కువ, అంతేనా? దానికే పెడుతున్నారంటే ఖచ్చితంగా పెడతాను. అందుకోసం ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుమో వాటి గురించి మీరు అసలు చింతించొద్దు, నేను ఇస్తానంతే. చాలామంది ఖర్చు పెట్టరండి, అసలు సంపాదించిన అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఎందుకంటే భయం. ఏంటి? రేపు ఉదయం ఒకవేళ నాకు డబ్బులు లేకపోతే ఈ డబ్బులతో నేను అప్పుడు ఏం చేస్తాను? బతికేస్తాను అనుకుంటారు. అలాంటి పిచ్చి మనసుతోనే ఇశ్రాయేలులట దేవుడు మన్నా ఇస్తున్నాడటండి. మన్నా ఎప్పుడెప్పుడు ఇచ్చేవాడు దేవుడు? ఉదయం లేచేటప్పటికి మళ్ళీ మన్నా వచ్చేసేది. అది తినేయండి, ఏది మిగల్చొద్దు, ఎంత అవసరం అంత తినండి, మొత్తం పూర్తి చేసి. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ నేను ఉదయం లేచేటప్పటికి ఏమిస్తాను? నేను మన్నా ఇచ్చేదాను. కొంతమంది కకృతలు వాళ్ళు ఏం చేశారట, ఏమో రేపు ఉదయం దేవుడు ఇవ్వడేమో, ఇవ్వకపోతే మనకు ఉండాలి కదా అని చెప్పి ఏం చేసేవారట ఇల్లు దాచారు. అదేమైపోయేది? పురుగులు పెట్టేసేదారంట. దేవుడు ఎందుకు అలా చేశాడు చెప్పండి? నన్ను నమ్ము, ఫస్ట్ అనుదిన ఆహారం నేనేం చేస్తాను? నీకు దయచేస్తాను, సందేహం వద్దు. సింపుల్గా ఏం చెప్తానంటే, నేను ఇచ్చింది ఖర్చు పెట్టు, నేను ఇచ్చింది ఖర్చు పెట్టు, అనుభవించి బతుకు, నీకు రేపేది కావాలో నేను నీకు ఇస్తాను. నన్ను నమ్ము, పోషకుడిని నేను, నీ డబ్బు కాదు నేను పోషించేది. స్పెండ్. నీవు ఖర్చు పెట్టే పద్ధతులను నీకు అర్థమైపోతుంది, నువ్వు నిజంగా ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నావో లేదో. ఆయన పోషకుడు అండి. ఆయన సెలవు లేకపోతే నువ్వు ఎంత దాచేసినా ఒక్కరోజుకి వెళ్ళిపోద్ది. మనీ ఆల్వేస్ సేస్ గుడ్ బై అంటే అర్థం ఏంటి? డబ్బు ఎప్పుడు కూడా ఏం చేస్తుందట? బాయ్ బాయ్ చెప్తుందంట.
₹1,00,00,000 దాచావు. ఎంత? ₹1,00,00,000. నిజంగా కొంతమంది అనుకుంటారు ఉండుంటే ఎంత బాగుండండి అనుకుంటారు మనసులో. దాచావు. మీరు చెప్తే నమ్మరు, ఏదో పరిస్థితి వస్తుంది, ఒక్క రోజులో ఖాళీ అయిపోద్దండి. అవదా లేదు చెప్పండి. అవుద్ది. మన వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలు చెప్తున్నారు అనమాట, ఏమండి ఒక్క రోజులో కొట్టుకుపోయిందండి మొత్తం. ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, మంచాలు, సర్టిఫికెట్లు, దాచుకున్న డబ్బు, బంగారం వరదకు అలా కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. ఏమైందండి? సంపాదించిందంతా పోయిందంతే. లోతు గురించి చెప్పాను మొన్న, మీరు ఎంతమంది గుర్తుందో? లోతు దేవుడు దూరంకి వెళ్ళిపోయి ఏం చేశాడు? బాగా సంపాదించాడు. గొర్రెలు, మేకలు, గేకలు మొత్తం సంపాదించాడు. అసలు ఎంత ఎంప్లాయ్ అయిపోయాడంటే, ఏంటిది, గవిని దగ్గర ఉండేవాడు. గవిని దగ్గర ఎవరు ఉంటారు? పెద్దలో చాలా పెద్ద పేరు సంపాదించాడు. దేవుడు అగ్ని పంపించినప్పటికీ బయట ఎవరు పడ్డారు? లోతు భార్య, ఎద్రాలు బయటకు వచ్చారు. చిల్లి కావాలి అక్కడ. దేవుడు ఏమన్నాడు? బుర్ర కూడా వెనక్కి తిప్పొద్దు. వెనక్కి తిప్పితే ఏమవుతారు? పుస్తకం. నిజానికి ప్రభు అని చెప్తే ముగ్గురు లోపడ్డారు. ఈవిడ మాత్రం లోపల మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అయ్యో నాకు అది ఉండిపోయింది, కాలిపోయింది లోపల. ఈవిడ కూడా ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన సెలవు లేకుంటే నువ్వు కష్టపడింది కూడా నువ్వు అనుభవించలేవు అనమాట. ఆయనని పోషకుడు. ట్రస్ట్ హెమ్. ఆయన వైపు చూడాలి. సర్వజీవులు వారి కన్నులు ఆయన వైపు చూస్తున్నాయట. ఆయన వారందరినీ తృప్తి పరుస్తాడంట. లుక్ టు హెమ్. ప్రభు ప్రార్థన కూడా అదే మనకు నేర్పించాడు. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. అదంటండి మనం బ్రతకాల్సిన పద్ధతి. మనం వీటిని నమ్ముకుంటే, ఈ డబ్బుని, ఆస్తులని, వీటిని నమ్ముకుంటే దేవుడు అవన్నీ కూడా తీసేస్తాడు ఒకరోజు మనకు బుద్ధి నేర్పించడానికి. కానీ ఇక్కడ మనం నేర్చుకునే నాలుగో శ్రేష్టమైన పాఠం, ఆయనే మన పోషకుడు. ఐదోది, మన జీవితానికి ఆయన తృప్తినిచ్చేవాడటండి. అది ఎక్కడ ఉంటుందో చూడండి. వాళ్ళు తృప్తిగా తిన్నారట. ఎక్కడ? మత్తయి సువార్త 14th చాప్టర్ ఎన్నో వర్స్ అంటది? 20th వర్స్ చదవండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, వావ్, ఆ మాట చాలా విలువైన మాట. తృప్తి అంటే ఏంటి చెప్పండి? తృప్తి. ఇప్పుడు చూడండి, మొన్న భోజనాలకు వెళ్తే వాళ్ళు కొంచెం భోజనం పెట్టారు, తిన్నాం. ఇంకా ఏమా అండి అంటే, వేయండి నన్ను. మళ్ళీ తిన్నాం. ఇంకా ఏమా, వేయండి తిన్నాం. ఇంకెంత 3 సార్లు వేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా, వద్దండి ఇంక చాలు అన్న. ఎందుకన్నా వాళ్ళకి చాలని మనకేమొచ్చేసింది? ఇంకా తృప్తి. అంటే కావాల్సినంత, మనసుకి ఎంత కావాలో అంతా ఏం చేసాం? తిన్నాం కదా. ప్రభు అటండి మన జీవితానికి ఏమిస్తాడట? తృప్తి. అందుకోసం కీర్తన 23లో రాస్తున్నప్పుడు కీర్తన మొట్టమొదటి మాటలు అదే అన్నాడు, యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. అర్థం ఏంటంటే, లేమి కలగదన్న మాటకి ఏంటంటే, నాకు ఆయన ఉన్నాడు, నాకు జీవితానికి ఏముంది? ఇంకా తృప్తి ఉంది. నాకు చాలన్న దేవుడు ఆయన. ఇంకా ఆయన నా జీవితానికి తృప్తినిచ్చాడు. ఆయన నాకున్నాడు, నాకు అంతే చాలు. డబ్బు ఇవ్వని, స్నేహితులు ఇవ్వని, నా ఉద్యోగం ఇవ్వని, నేను సాధించినది ఇవ్వని తృప్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడే మనకు నిజమైన తృప్తిని ఇచ్చే దేవుడు అండి. మనం అవసరం అనుకుంటాం, మనం కోరుకున్నవన్నీ కొనేసుకుంటే జీవితానికి చాలా తృప్తి ఉంటుందండి అని అనుకుంటూ ఉంటాం. కోరుకున్నవన్నీ కొనేసుకుంటే, సో కోరుకోవన్నీ కొనుక్కోవాలంటే మనకి ఏంటి అవసరం? డబ్బులు అవసరం. సో డబ్బులు సంపాదించాలి, అనుకున్నవన్నీ కొనేసుకోవాలి. ఏంటంటే కొనుక్కుందాం? ఇంటికి ఏంటంటే అవసరం చెప్పండి? టీవీ అవసరం, అర్జెంట్గా వెళ్ళి కొన్నాం. మొన్న ఎక్కడికి వెళ్ళానండి, ఎంత టీవీ ఉందంటే 666, అదేంటిది 6x6 మంచం అంత ఉందండి. ఏంటి నాకు కసుకు అర్థం అవ్వలేదంటే, ఇది టీవీనా అనుకోండి. ఇలా చూశానమాట, ఎంత ఉంది టీవీ. అది ఇలాగేస్తే మంచం కింద వాడేసుకోవచ్చు. ఇంకా అంత ఉంది. ఇంకా కొనేసావు. ఇంకా ఫ్రిడ్జ్ కొన్నాం. అది ఎంత ఫ్రిడ్జ్? పెద్ద ఫ్రిడ్జ్ కొనేసాం. ఇంకా వాషింగ్ మిషన్, ఇంకా ఏసీ, ఇంకా కమా ఇంటికి ఇంకేం కొంటారు చెప్పండి? ఇంకేంటి? ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒకటి కొన్నాడు, అంట్లతోమే మిషన్ అంటండి. ఏమంటారు? డిష్ వాషర్, అది కూడా కొనేసాం. ఇంకేముంటాయి చెప్పండి? అప్లయన్స్, ఓవెన్, వ్యాక్యూమ్ క్లీనర్, మొత్తం కొనేసామండి. 4 రోజులు అయిన తర్వాత, బాబాయ్ ప్లేస్ లేదురా, ఎక్కడ ఎక్కువైపోయి అని చెప్పి
వదిలించుకోవడానికి చూస్తూ ఉంటాం. ఓఎల్ఎక్స్ వాటిలో పెట్టేసి ఏం చేద్దాం, ఇంట్లో ప్లేస్ లేదండి అన్నీ కొనేసాం. మనం ఈ మాట అంటున్నాం కానండి, సొలొమోను అలాగే కొనేసాడట. డబ్బులు ఉన్నాయి, గుర్రాలు కొనుక్కుందాం అనుకున్నాడట. ఐగుప్తు నుంచి ఇంపోర్టెడ్ గుర్రాలు తెప్పించాడట. ఆ కాలంలో, ఈ కాలంలో ఎవడన్నా ఫారెన్ నుంచి చెంటు బాటలు తెస్తే ఫారెన్ నుంచి వచ్చిందండి అంటాం కదా. ఆ కాలంలో సొలొమోను ఇంపోర్టెడ్ గుర్రాలు తెప్పించుకునేవాడట. కోరుకున్నవన్నీ తెప్పించుకునేవాడు. అన్నీ ఎక్కువైపోయి ఇంట్లో ఒక మాట అన్నాడు, బతుకుట నాకు అసహ్యమాయని అన్నాడు. బ్రతుకట నాకు అసహ్యం అంటే ఇవన్నీ చూసి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. ఆయనకు తృప్తి ఉందా? నువ్వు అనుకుంటావు ఇవన్నీ కొనేసుకుంటే, మొత్తం లోకమంతటి సంపాదించి కొనేసుకుంటే తృప్తి వస్తుందని కూడా కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది ఇవన్నీ చూసి. అది నేను ఇచ్చే స్టేట్మెంట్ కాదు, ఎవరిస్తున్నాడు? సొలొమోను అంటున్నాడు అనమాట, బ్రతుకుట నాకు అసహ్యం. ఇవి కాదండి తృప్తిని ఇచ్చేవి, ఇవి కాదు. నువ్వు కొత్త బట్టలు కొనేసుకో, బంగారం కొనేసుకో, మొత్తం స్విగ్గీ ఏంటి అమెజాన్ అన్నీ కొనేసుకో, నీకు తృప్తి ఉండదు. నా జీవితంలో నేను కొంతమందిని చూశాను, పేదోళ్లే, వాళ్ళకి నెలకి ఇంటికి వచ్చే ఆదాయమే 10,000 15,000, అది చాలా ఎక్కువ. కానీ వాళ్ళ జీవితంలో, వాళ్ళ మొక్కల్లో, వాళ్ళ ఇంటిలో వాళ్ళకున్నంత సాటిస్ఫాక్షన్, తృప్తి ₹1,00,000 సంపాదించినోడు కూడా లేదనమాట. ఎందుకంటే వాళ్ళు తృప్తి పొందేది దేని బట్టి అంటే, మా ప్రభు మాకున్నాడు. ఈ 10,000 కాదు, ఈ ఆయన ఉంటే మా కోట్లే నిజంగా ఆయన మాకు. ఎందుకంటే మా ప్రతి అవసరాన్ని తీర్చేది ఆయన. వీ ఫైండ్ అవర్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిమ్. ఆయన ఉన్నాడు మాకు. ఏ టైంకి ఏది అవసరమో అది మాకు వేస్తాడు. తృప్తినిచ్చేది ఎవరంటే? దేవుడు. సో ఆయనలో మనం తృప్తి పొందుదాం. ఇందాక నేను చదివాను కదా వచ్చినాం, ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, క్షేమకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. యెషయా 58. క్షేమకాలం అంటే ఏంటి అర్థం? కరువు కాలం. కరువు ఉన్న టైంలో అసలు మలమల్లాడుతున్నారు మనుషులు, ఆ టైంలో తృప్తిగా ఇస్తాడట అండి. ఆయన పేరేంటి? ఏలియా. భయంకరమైన కరువు కాలంలో తృప్తిగా కాకులతో ఆయన ఆహారాన్ని పెడతాడు. ఆయన క్షేమకాలంలో ఆయన తృప్తినిచ్చే దేవుడు ఆయన. 6వ పాఠం, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన ఏం చేసే దేవుడు? అద్భుతాలు. అరణ్య ప్రదేశంలో వాళ్ళకి తృప్తిగా ఆహారాన్ని పెట్టాడు. ఆయన ఇప్పుడు అద్భుతాలు చేసే యేసు ప్రభు ఇక్కడ చేసే అద్భుతం ఏంటండి? మనకు తెలిసిందే కదా, చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి. ఏమండి అక్కడున్న మాట పురుషులు అన్నాడు, మళ్ళీ స్త్రీలు అన్నాడు, పిల్లలు అని కూడా అన్నాడు. పురుషులు లెక్కేస్తే ఎంతమంది పడ్డారట? 5,000 మంది. మరి స్త్రీలు ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి? సాధారణంగా మీటింగ్లో మనం చూస్తే పురుషుల కంటే స్త్రీల సంఖ్య కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి? రౌండ్ ఫిగర్ అక్కడ. వీళ్ళు 5,000 అంటే కనీసం ఒక 6,000 వేసుకోండి. 6,000 అంటే 5, 6 కలిపితే ఎంత? మరి పిల్లలు అలా 4,000 వేయండి, ఉంటారు కదండి పిల్లలు. మొత్తం కలిపితే ఎంత ఉంటారు చెప్పండి? 15,000 మంది ఉన్నారండి అక్కడ. ఆలోచించండి. 100 ఎంత అక్కడ? 5 రొట్లు. ఎవరన్నా ఇంటికి బోర్డు మంది చుట్టాలు వస్తే 1/4 కేజీ మటన్ తీసుకొచ్చాడు అనుకోండి, సద్దే అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోతుంది మనకి కదా. కానీ అక్కడ అలాగే ఉంది. ఎంత? 5 రొట్లు 2 చిన్ని చేపలు. ఓకే, కానీ ప్రభు అక్కడ చేసిన అద్భుతం ఏంటి? వాళ్ళందరికీ తృప్తిగా ఆహారము పెట్టాడు. అద్భుతం జరగడానికి అక్కడ 2 విషయాలు జరిగాయండి. నిజంగా చెప్తున్నాను, మన జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే ఒక 2 పనులు మనం కూడా చేయాలి. ఏంటండి చెయ్యాలి అని అంటే, నెంబర్ 1, ప్రభు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. ఏంటో తెలుసా? కూర్చోండి అన్నాడు. ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? కూర్చోండి. అరణ్య ప్రదేశం. అప్పటికి అక్కడ ఆహారం ఏమీ లేదు, 5 రొట్లు 2 చిన్న చేపలు తప్ప. అక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు? 5,000 అంటారు, 15,000 మంది ఉన్నారు. ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అందరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? కూర్చో. మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? కూర్చోండి అని అంటే మనం తిరిగి క్వశ్చన్లు వేస్తాం ప్రభుకి. ఏమని వేస్తాం? ప్రభు క్యాటరింగ్ వచ్చిందా? వస్తారా? వండిసారా? ఏం వాసన రావట్లేదేంటి? ఇన్ని క్వశ్చన్లు వేస్తాం. కానీ వాళ్ళంట ఎలా కూర్చున్నారంట తెలుసా? అక్కడున్న మాట చూడండి, పచ్చిక మీద ఎక్కడది 19వ వచనం చదవండి. పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞ
జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం కళ్ళైతే ఆశ. మీరు ఇదే మాట మీరు మార్కు సువార్తలు చూస్తే వాళ్ళు పంక్తులుగా కూర్చున్నట్టు ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. వెయిట్ 37 కాదండి, 6:39 చదవండి. 40వ వచనం. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తెర కూర్చున్నారు. ఎలా కూర్చున్నారట? 100 మంది 50. అక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, అంటే మన యాంగిల్లో ఆలోచిస్తే, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, పెళ్ళి బంతి అంటాం. బంతి అంటే ఏంటి? చక్కగా వరుసగా కూర్చుంటారు. ఆ స్టైల్ ఏంటంటే భోజనాలు కూర్చున్నట్టు కూర్చుండిపోయారట. 100 మంది 50 మంది భోజనాలు లేవండి అక్కడ. పోనీ ప్రభు ఒకవేళ ఎన్ని రొట్టెలు ఆల్రెడీ చేసేసి ఇన్ని చేపలు చేసి ఇప్పుడు కూర్చుంటారా అంటే పెద్ద కష్టమేం కాదు, ఈజీగా వెళ్ళి కూర్చుంటాం. కానీ అక్కడ అప్పటికి ఇంకా ప్రభు ఏ అద్భుతమో చేయలేదు. ఒకే మాట అన్నాడు, వెళ్ళి కూర్చొని అన్నాడు. వాళ్ళు ఆయన మాటకి లోబడి ఏం చేశారు? చక్కగా వెళ్ళి కూర్చో. ఇప్పుడు మీరే చెప్పండి, అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? ప్రశ్నించకుండా ఆయన మాటకి ఏం చేయాలట? లోబడాలి. మన జీవితంలో ఎక్కడెక్కడ ఆయనకు లోబడట్లేదు ప్రశ్నించుకోవాలన్నమాట. దేవుడు ఏంటేంటి ఆజ్ఞ నాకు ఇస్తున్నాడు, ఏ విషయాలు పదే నాకు చెప్పిస్తున్నాడు అని చెప్పి ఆలోచించట, ధ్యానించంట. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నాకు లోబడమని చెప్పావు కదా, నీకు లోబడదాను. లోబడ్డం ఒక్కటి చేస్తేనంటండి నీడలాగా వస్తాయంట. ఏంటండి? అద్భుతాలట. ఒకటి. ఇంకోటి తెలుసా, నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ప్రభు 14వ అధ్యాయంలో అద్భుతం చేయడానికి ఆయన ఏం చేశాడు చూడండి. ఇక్కడ ఆకాశం వైపు 14వ అధ్యాయం 8వ వచనం 19వ వచనం. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను. ఇప్పుడు చూడు, వెయిట్ ఆశీర్వదించి అని చెప్పి పక్కన నెంబర్ 1 అన్న సంఖ్య ఉందా? కింద ఫుట్ నోట్లో ఏముందో చెప్పగలరా? స్తోత్రము చేసి. ఏముందండి? ఇప్పుడు అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అదండి 2 చెప్పాను కదా. మన జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే ఒకటి ఆయనకి లోబడాలి. దేవుడు పలానాది మార్చుకోండి ఈ పద్ధతి అంటే మార్చుకోవాలి, లోబడాలి. రెండోది ఏంటంటే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అక్కడ ఉన్నవి ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు. ఎవరికి పంచేవు, కానీ ఉన్నదాన్ని బట్టే ప్రభు ఏం చేశాడట? తండ్రి వైపు పెట్టి, తండ్రి ఇచ్చిన వాటిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించాడట. అంతే. ఏం జరిగింది? అక్కడికక్కడ ఒక గొప్ప అద్భుతం. మన జీవితంలో కూడానండి. అక్టోబర్ వచ్చింది, జీతం పడింది, తక్కువ జీతమే. అది చూసిన వెంటనే అక్కడ సరిపోద్దురా, ఏం జీవితం అని చెప్పి ఎడుతున్నావు అనుకో, కూర్చో. అది నీ జీవితానికి ఎలా ఉండదు? ఏ రకమైన ఆశీర్వాదం ఉండదు. ఉన్నదాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ముందు స్తుతించ. దేవా, నేను బతకడానికి కొంత శాలరీ నాకు ఇచ్చావు, ఇచ్చిన దాన్ని బట్టి నీకెన్నో వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తేనంట. నువ్వు చెప్తే నామో ఇంకా మిగిలిపోద్ది, నెల అయిపోద్ది కానీ మిగిలిపోద్ది. అద్భుతం చూస్తాం మన జీవితంలో. అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? 2 చెప్పాను. ఒకటి, దేవునికి లోబడాలి. రెండోది, ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సనిగేరు. స్తుతించడం కాదు, మన్నా ఏమన్నా ఏంటి? దేవుడు పరలోకం నుంచి మన్నానిస్తే దేవదూతలు తిన్న ఆహారం ఇస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారట? అని చెప్పి సనిగారట. దేవుడు శిక్షించారు వాళ్ళని. మన జీవితంలో సనుగుడు కాదు, దేవుడు ఆశీర్వదించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఏం చేయాలి? అలా సరగడమే కాదట, ఐగుప్తుని జ్ఞాపకం చేసుకునేవారట. ఐగుప్తులో దోసకాయలు తిన్నాం, ఇంకేం తిన్నాం? గుమ్మడికాయల, ఉల్లిగడ్డలు తిన్నాం. ఉల్లిపాయలు అంత గొప్ప ఏటో ఆ టైంలో కూడాను. ఉల్లిపాయలు తిన్నారట, సోరకాయలు తిన్నారంట, అత్తిన్న బెండకాయలు తిన్నారట. ఏది? ఎక్కడ? ఐగుప్తులో. దేవుడిచ్చిన మన్నా ఇస్తే అట. శిక్షించాడు దేవుడు దెబ్బకి. నీ జీవితంలో అద్భుతం జరగాలి, ఉన్నదాన్ని బట్టి స్తుతించు. అంతేకాకుండా దేవునికి లోబడు. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. అది 6వ పాఠం నేర్చుకున్నాం. 7వది ఏంటంటే, దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తామో, వెయిట్
సారీ 7వ పాఠం ఏంటంటే చాలా విలువైంది. ఆయన పని చేయడానికి ఆయనే మనల్ని బలపరుస్తాడు. అది పాయింట్. 7వది ఏంటంటే ఆయన పని చేయడానికి ఆయనే మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు ఇక్కడ పాఠం ఏంటంటే శిష్యులకి ఆయన ఏం చెప్తాడు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఆయన ఏంటి ఇన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళి మేము కొని వీళ్ళకి భోజనం పెట్టమా, మా వల్ల అవ్వదు కదా అంటున్నారు. కానీ నిజానికి వడ్డించింది ఎవరు? శిష్యులే వడ్డించారు. కానీ వాళ్ళకి ఇచ్చిన ఆహారం ఇచ్చిందంతా ఎవరు? దేవుడే. అంటే ఆయన పని చేయడానికి వారిని దేవుడే ఏం చేస్తున్నాడు, బలపరిచి వాళ్ళ చేతులతోనే ఆహారం పెట్టేటట్టు చేశాడు. దేవుని పని చేయడానికి అది వాక్యం చెప్పడం అవ్వచ్చు, సండే స్కూల్ చెప్పడం అవ్వచ్చు, ఒక పాట పాడడం అవ్వచ్చు, ఒక వాద్యం వాయించడం అవ్వచ్చు, ఒక సువార్త పని అవ్వచ్చు. దేవుడే నిన్ను నన్ను ఏం చేస్తాడండి, బలపరుస్తాడు. మీరే వారికి చేయండి. ప్రభు మా వల్ల అలాగవుతుంది నాయన, మాకంత స్తోమత లేదు నాయన, ఎంత 15,000 మందికి మేమా భోజనం పెట్టడం ఈ అరణ్య ప్రదేశంలో, మా వల్ల అవుతుందండి, సాయంత్రం అయిపోయింది, మా దగ్గర డబ్బు లేవు, మీరే వారికి భోజనం. ప్రభు ఏమైనా జోక్ చేశాడు అక్కడ? లేదే. ఆయనకు తెలుసు నేనే కదరా మిమ్మల్ని బలపరిచేది. ఆయన పని చేయడానికి ఆయనే మనల్ని ఏం చేస్తాడండి, బలపరుస్తాడు. అది 7వ పాఠం. 8వ పాఠం ఏంటంటే ఆయన పని చేస్తే గొప్ప బహుమానం ఇస్తాడు. ఆయన పని చేస్తే ఏం చేస్తాడండి, గొప్ప బహుమానం. ఇప్పుడు అక్కడ మాట ఉంది, మిగిలిన వంట 12 గంపలు ఎత్తారంటండి. ఎక్కడ ఉంది చూడండి, 20 వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తారు. 12 గంపల నిండా ఎత్తారు. ఇప్పుడు వెంటనే క్వశ్చన్, ప్రభు అవసరం కంటే ఎక్కువ చేస్తాడా? వేస్ట్ అయిపోయినవన్నీ కూడా ఎత్తితేనంటే ఎన్ని వచ్చాయట? 12 గంపలు వచ్చాయట. దేవుడు ఎప్పుడన్నా అలా వేస్ట్ చేస్తూ ఉంటాడండి? ఈ 12 గంపలు ఎవరికి? అప్పటి వరకు కష్టపడి 15,000 మందికి చెమట వచ్చి వెళ్ళి వడ్డించారే, వాళ్ళందరికీ దేవుడు ఏమిచ్చాడు? ఒక్కొక్కరికి గంప. సో దేవుడిచ్చే గంపలు మనం అనుభవించాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకే ఆన్సర్ దొరికేసింది. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పనిని మనం నిర్లక్ష్య పెడితే ఆయన ఇచ్చే గంపలు మనం పోగొట్టుకుంటామండి. దేవుని పని మన జీవితంలో ఎంతో విలువగా ఎంచుకోవాలి. మా తాతగారి దగ్గర నేను అది నేర్చుకున్నాను. ఉదయం వెళ్ళేవారు డ్యూటీకి, సాయంత్రం వచ్చేసేవారండి, పెట్టేసి స్నానం చేసి సిద్ధపడిపోయి భోజనం చేసి బ్యాగ్ పట్టుకొని సైకిల్ వేసుకొని పరిచర్యకి వెళ్ళిపోయేవారు అన్నమాట. మన జీవితంలో దేవుని పని అన్నిటికంటే శ్రేష్టంగా ఎంచుకోవాలి. అలా ఎంచుకుంటేనండి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకేమిస్తాడట? బహుమానం. వాళ్ళకేమిచ్చాడు? గంపలు. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయండి చాలా విలువైనవి. ఒకటి ఏంటంటే ఆక్యుపేషన్ అంటారు, ఆక్యుపేషన్. రెండోది ఏంటంటే ప్రీ ఆక్యుపేషన్. చెప్పండి 2 పదాలకి. ఆక్యుపేషన్, ప్రీ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే ఏంటంటే వృత్తి. మీ ఆక్యుపేషన్ ఏంటండి, మీ వృత్తి ఏంటండి అంటే, అదిగోండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇదిగోండి నేను ఇది చేస్తానండి, ఇది నా పని. అదేంటంటే మన వృత్తి, ఒక బిజినెస్, ఒక వ్యాపారం. బ్రతకడానికి ఒక 8 గంటలు నేను పని చేస్తూ ఉంటానండి, దాన్ని ఏమంటారంటే ఆక్యుపేషన్ అంటాం. ప్రీ ఆక్యుపేషన్ అంటే ఏంటో చెప్పనా? ప్రీ ఆక్యుపేషన్ మన ధ్యాస. వీడికి ఎప్పుడు అదే ధ్యాస అండి అంటాం. అంటే అర్థం ఏంటి? వాడు ఆలోచన మొత్తం అంతా కూడా వాడు బతికేదే దానికోసం అండి అంటారు. ప్రీ ఆక్యుపేషన్ అంటారు దాన్ని. ధ్యాస, మన ధ్యాస ఏమై ఉండాలి? దేవుని పని. దేవుని పని. వృత్తిగా ఆక్యుపేషన్ చేసుకుంటాం మన బ్రతుకు తెరువు కోసం, కానీ మన జీవితం, మన ధ్యాస, మన అనుక్షణం, మన ఆలోచన అంతా ఏంటంటే నేను ఏ రకంగా దేవుని పని చేయాలి అది ఉండాలండి. ఒక విశ్వాసం అది ఉంటుందండి. కానీ ఒక్కొక్కసారి అండి మనకు మన వృత్తి ఎక్కువైపోయి అసలు దేవుని పనికే మనకేముండదు, సమయం ఉండదు. హగ్గాయిలో మెయిన్ ప్రాబ్లం అదే. హగ్గాయి రాస్తున్నప్పుడు స్టార్టింగ్ 2 వచనాలు ఉంటుంది, సమయం ఇంకా రాలేదు దేవుని మందిరానికి కట్టడానికి. వాళ్ళకి ఏం రాలేదట, ఇంకా సమయం ఇంకా టైం లేదు. అరే మీరు మంచి మంచి ఇల్లులు కట్టుకోవడానికి మీ వాళ్ళని సంపాదించడానికి టైం ఉందా? కానీ దేవుని మందిరం కట్టడానికి, దేవుని పని చేయడానికి మీకు ఏం లేదు, సమయం రాలేదా? అందుకోసం మీ బతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? చిల్లు సంచి. అంటే అర్థం ఏంటి? సంపాదిస్తున్నావు కానీ తినడానికి ఆహారం లేదు, దుప్పటి కప్పుకుంటున్నావు కానీ చలి ఆగట్లే. ఎందుకు అలా ఉందిరా నీ జీవితం? ఎందుకు ఆ లోటు ఉందండి అంటే నీకు దేవుని పని చేయడానికి అసలు సమయమే లేదు. ఈ శిష్యులండి కష్టపడి వెళ్ళి చెమటూర్చి పని చేశారండి, దేవుని పని చేశారండి, దేవుని కోసం బతికారండి.
దేవుడు గంపలు వాళ్ళకి ఇచ్చాడనమాట. నిజమే, మన జీవితంలో గంపలు అనుభవించాలంటేనండి దేవుణ్ణి అడగండి, దేవా ఏ రకంగా నేను నీ పని చేయాలి. ఉదయం లెగిసిన దగ్గర నుంచి మనం అడగాల్సింది. ఇంకోటి తెలుసా, దేవుని పని చేసావు, అది కూడా ఎలా చేయాలి తెలుసా? శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? బైబిల్లో మాట ఉంది, దేవుని పని అంట అశ్రద్ధగా చేసినాడు శాపగ్రస్తుడు. ఎక్కడ వస్తుంది తెలుసా మాట? ఇర్మియా 48:10 ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. దేవుని పని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడే. చూడండి, అశ్రద్ధ అంటే అర్థం ఏంటి? అశ్రద్ధ ఇప్పుడు చూడ, మీ ఇంట్లో ఎవరైనా పనికి పెట్టుకున్నారండి, అమ్మ కొంచెం ఇల్లు ఊడిచేయమ్మా కొంచెం అని అన్నారనుకోండి, అప్పుడు ఏ అనుకుని ఇలాగలాగా అలాగలాగా ఆ సందులో ఈ సైడ్లో తోస్తుంది అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు అంత అశ్రద్ధగా చేస్తున్నావు? శ్రద్ధగా చేయి, క్లీన్గా ఉండాలి అంటాం మనం. దేవుని పని అంటండి అయిష్టంగా సకంగా ఏదో ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా చేస్తేనట ఆయన సహించడంట. నువ్వు చెయ్యిపోయినా పర్లేదేమో కానీ చేసి అశ్రద్ధగా చేస్తే ఏమొస్తాయట? శాపమే. వాక్యం చెప్పిన, ఒక పాట పాడిన, ఒక సువార్త పని చేసిన, ఒక మైకు పెట్టిన, ఒక వాద్యం వాయించిన, ప్రతీది కూడా ఇది దేవుని పని అన్న భయంతో భయభక్తులతో దేవుని పని చేయాలి. కానీ నిజంగా అలా చేస్తే మాత్రం అండి తగిన బహుమానం ఆయన మనకి ఇస్తాడు, గంపలు ఇస్తాడు ఆయన మనకి. ఓకే, అది ఎన్నో పాట మనం నేర్చుకున్నాం? 8వ పాట. 8 కదండి. 9వ పాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మనకున్న కొంచెం దేవుని చేతిలో పెడితేనండి దేవుడు దాన్నే ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. చెప్పండి, మనకున్న కొంచెం ఆయన చేతిలో పెడితే దాన్నే దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. కొంచెం అంటే ఏంటో చెప్పనా? చూడండి, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి. అసలు దేవునికి అంత ఆహారం చేయడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవసరమా? చెప్పండి. శూన్యం నుంచి సమస్తాన్ని చేసినాడు ఆయనకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అసలు అవసరంలే, కానీ అవి వాడుకున్నాడు ఆయన. మనం కూడానండి మనకున్న కొంచెమే, ఆ కొంచెం జ్ఞానము, ఆ కొంచెం బలము, ఆ కొంచెం తెలివితేటలే, ఆ కొంచెం సమయమే అన్నీ కూడా మనం దేవుని చేతిలో పెట్టి, ప్రభువా నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో తండ్రి అని చెప్పి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అన్నట్టండి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మనకున్న కొంచెాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. ఆయన వాడుకుంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. నేను మొన్న సభవరం వెళ్ళాను కదా, అక్కడ నిజానికి వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మనకున్నన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి లేవండి. వాద్యాలు కానీ, మనకున్న ఏసీలు కానీ, మనకున్న ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి లేవు. కానీ ఉన్న కొంచెంలోనే వాళ్ళు చాలా నమ్మకంగా శ్రద్ధను వాళ్ళు చూపిస్తున్నారనమాట. వాళ్ళకున్న సమస్తాన్ని పెడుతున్నారనమాట. నేను ఒకటి విషయం విని చాలా సంతోషం వేసింది. ఏంటో తెలుసా? అక్కడున్న యూత్ ఉన్నారు, ఒక గ్రూపు, వాళ్ళే అన్ని పనులు చేస్తున్నారు అక్కడ. వాళ్ళు ఎంత శ్రద్ధ అంటే, వాళ్ళకున్న కొంచెంలని ఎంత శ్రద్ధ చూపిస్తున్నారంటే, నాకు ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో భోజనం చేయడం ఉంచి అక్కడ చూసేటప్పటికి పెద్ద పెద్ద ప్రైజులు ఉన్నాయన్నమాట, కప్స్, షీల్డ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్న పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఎవరికి వచ్చాయండి అంటే, మా యూత్కేనండి అని అన్నారు. ఎలాగ వచ్చాయండి ఇదేంటి అంటే, వాళ్ళు అన్నారు ఎక్కడన్నా క్విజ్ పోటీ పెడితేనండి, బైబిల్ క్విజ్ పెడితే మా వాళ్ళు వెళ్ళారంటే ఫస్ట్ వస్తుందండి అన్నారు. ఎలా సిద్ధపడతారండి అని అన్నాను నేను. అంటే అని అన్నారు, ఒకవేళ యోహాను సువార్త ఏదైనా హెబ్రీ పత్రిక దాని మీద క్విజ్ పెడుతున్నామని చెప్పి అన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని ప్రతి వచనం మీద వీళ్ళే సొంత బిట్లు తయారు చేస్తారట, సొంత క్వశ్చన్లు తయారు చేసుకుంటారట. ఏంటి ప్రతి వర్స్ మీద. అంటే ఇంకా ఆ క్వశ్చన్ పేపర్ ఏ రేంజ్లో ఇచ్చినా సరే వచ్చేది వీళ్ళకే ఫస్ట్ అట. నేను అన్నాను, అసలు ఆ శ్రద్ధ ఉంది చూసారా, ఆ మనసు ఉంది చూసారా, దేవుడు వాక్యాన్ని అలా చదవాలని, దేవుని పని అలా చేయాలని చెప్పి ఆ శ్రద్ధ ఉంది చూసారా, అసలు దాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని నిజంగా దీవిస్తారంటే మీ దగ్గర చాలా నేర్చుకున్నానని అనిపించింది. దేవుని పని ఏ చిన్నది చేసినా ఎలా చేయాలంటండి? శ్రద్ధగా చేయాలి. వాక్యం చదవడం ఏంటి, ప్రతి చిన్నది కూడా శ్రద్ధగా చేయాలండి. దేవుడు దాన్ని బట్టి నిజంగా ఆశీర్వదిస్తాడు. మనకున్న కొంచెమే ఆయన చేతిలో పెడితే, కొంచెం జ్ఞానమే, మన పెద్ద పెద్ద చదువులేం చదవలే, కొంచెం జ్ఞానమే, ప్రభువా నాకు అంతే జ్ఞానం ఉంది, నన్ను వాడుకో తండ్రి అని చెప్పి మన సమయాన్ని, మన జ్ఞానాన్ని ఆయన చేతిలో పెడితే
ఆయన మహిమ కొరకు వాడుకుంటారు. సో 9 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకసారి మనం చెప్పుకుంటే ముగించేసుకుందాం. మొదటిది ఏం నేర్చుకున్నాం? కమాన్, ప్రభుని గురించి ఏం నేర్చుకున్నాం? మనం ప్రభుతో కలిపితే ప్రభు మనతో కలుపుతాడు. రెండోది, కనికరం చూపించి వాక్యాన్ని బోధిస్తాడు. మూడోది, కనికరం చూపించి ఆయన స్వస్థపరిచే దేవుడు. నాలుగోది, మనల్ని పోషించే దేవుడు. ఐదోది, జీవితానికి ఎంతో తృప్తినిచ్చే దేవుడు. ఆయన ఆరోది, అద్భుతాలు చేసే దేవుడు. ఏడోది, ఆయన పని చేయడానికి ఆయనే మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎనిమిదోది, ఆయన పని చేస్తే ఆయనకు గొప్ప బహుమానాన్ని మనకి ఇస్తాడు. తొమ్మిదోది, మనకున్న కొంచెం దేవుని చేతిలో పెడితే ఆయన దాన్నే ఆయన మహిమ కొరకు వాడుకుంటుంది. దయచేసి మోకరించండి.